హలో గైస్, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నేను మీ మంజురాజ్. సో ఈరోజు మనం ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేద్దాం. అతను ఒక 4 to 5 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అతను ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం, రండి. హాయ్ బాబా. హాయ్. ఇప్పుడు మనం మామూలుగా ఈ సెరపల్ ఇంటర్వ్యూ ఎందుకు పెట్టారంటే, మొన్న షార్ట్ ఫిల్మ్ చేసావు కదా, ఫీల్ ఫిల్టర్ టైటిల్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు తీసిన షార్ట్ ఫిలిం టైటిల్ పేరు ఫీల్ ఫిల్టర్. దాని మీనింగ్ ఏంటి? ఫీల్ ఫెర్రర్ అంటే యాక్చువల్గా ఇది రివీల్ చేయకూడదు. ఫీల్ ఫెర్రర్ అంటే టైటిల్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. ఆ ఫీల్ ఫెర్రర్ నెక్స్ట్ నేమ్ కి ఇది పార్ట్ 2 లో మనకు తెలిసింది. సో దాన్ని కూడా రివీల్ చేయాలనుకుంటా. నేను ఆ షార్ట్ ఫిలిం మొత్తం చూశాను. చూస్తే నెగిటివ్ ఉంటుంది, షార్ట్ ఫిలిం మొత్తం చూస్తే ఒకే ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల షార్ట్ ఫిలిం ఎంతో అలా అనిపిస్తుంది. అది కూడా మొత్తం కాదు, 1-2 సీన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైంది. ఆ ఎక్కువైనందుకు వల్ల క్యారెక్టర్స్ మాట్లాడే వాయిస్ అసలు అర్థం కావట్లేదు, వినిపించట్లేదు. అలా ఎందుకైంది? దాని రీజన్ ఏంటి? సో ఇది నెగిటివ్ కాదు, అది తెలిసి జరిగిన తప్పే. ఎందుకంటే మేము ఈ షూటింగ్ స్టార్ట్ చేసింది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ప్రెసెంట్ 4 months టైం తీసుకుంది. ఎందుకు 4 months టైం తీసుకుందంటే, మేము ఓన్లీ వీకెండ్స్ అండ్ హాలిడేస్ లోనే షూటింగ్ చేసేవాళ్ళం. కాలేజ్ డేస్ వర్కింగ్ డేస్ లో కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళం, దాన్ని తీస్తూ ఉండేవాళ్ళం. సో ఆ వీకెండ్స్ లోనే ఒక్కొక్కసారి కూడా ఆ వీకెండ్స్ లో కూడా ఒక సీన్ లో ఇప్పుడు దొరక నలుగురులో ఒకడు దొరకన ఎవడో ఒకరికి వేరే పని ఉన్నాను అట్లా స్కిప్ చేసుకుంటూ రావడం, అట్లా 4 months టైం తీసుకుంది. ఆ 4 months కంటిన్యూస్ గా మాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఎడిటర్ ఎవరు లేదు. ఆ ఎడిటింగ్ కూడా నేనే, నాకు వచ్చి ఎడిటింగ్ నేనే చేస్తాను కింద మీద పడి తండాలు పడి తిప్పలు పడి. ఆ 4 months కంటిన్యూస్ గా ఆ ఎడిటింగ్ మీద కూర్చొని, ఎందుకంటే మేము ఒకసారిగా మా షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ ని పెంచుకున్నాం. ఎందుకు పెంచుకున్నామంటే, అంతసేపు మేము స్టోరీని హోల్డ్ చేయగలం లేదా, చిన్నవి చేస్తాం, 10 minutes 15 minutes మ్యాక్సిమం. ఒక ఖచ్చితంగా 1/2 hour ఉండాలి. ఆ 1/2 hour తో మనకి చేత అవుతుందా లేదా, స్టోరీ కూడా కావాలంటే పెంచి మొత్తం బాగా లాంగ్ చేసేది కావాలి. సో ఆ లాంగ్ వల్ల ఇలాగా అంతా చిన్న స్టోరీలు ఎడిటింగ్ చేయడం 10 to 15 minutes ఈజ్ పెద్ద విషయం కాదు. ఇది వచ్చేసరికి మోర్ దెన్ 1/2 hour ఉంది కాబట్టి, ఆ 1/2 hour లో నెంబర్ ఆఫ్ సీన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఉంటాయి, అన్ని కట్ చేయాలి, మళ్ళీ వాటి కలర్ గ్రేడింగ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ కూడా మేమే చేసుకున్నాం. ఆ డబ్బింగ్ మళ్ళీ యాడ్ చేయాలి. తెలియని విషయం ఏంటంటే, అందరికి డబ్బింగ్ చెప్పేటప్పుడు అవి యాడ్ చేశా. ఇంకా నెక్స్ట్ డే వేరే డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆల్రెడీ చెప్పినవి అంటే మిస్టేక్ అయ్యి కలిగిపోయింది, పక్కకు అటు ఇటు జరిగి మొత్తం అంతా బ్లెండర్ మిస్టేక్స్ అయిపోయి, మళ్ళీ నేను మొత్తం అన్ని తీసేసి మళ్ళీ ఎడిటింగ్ మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి అంతా నాకు తెలిసిన విషయం. అది మీకు ఎవరికి తెలియంది. అది అట్లా చేసుకోవటం, అది నెంబర్ ఆఫ్ ఉండటం వల్ల ఆ మిస్టేక్స్ అనేది వచ్చింది. ఇంకా దాన్ని చెప్పాలనుకోవట్లేదు ఎందుకనేది. అది మిస్టేక్ అనేది రావాలి, అది యూట్యూబ్ వల్ల లేకపోవడం వల్ల రావాలి. అది రీజన్ ఏంటనేది నాకు తెలుసు, కానీ చెప్పాలనుకుంటా. ఇంకో మెయిన్ గా ఏంటంటే, షార్ట్ ఫిలిం కి ప్రొడ్యూసర్ ఎవరు, ఎంత ఖర్చు పెట్టారు? ప్రొడ్యూసర్ మా మహానికి మాకు ఆర్టిస్టులే లేదు, ప్రొడ్యూసర్ అనేది వస్తారు. ప్రొడ్యూసర్ ఎవరు లేదు. ఇది 0 budget, ఖచ్చితంగా 0 budget. మేమే ఎంత ఖర్చు అయినా మేమే చేసుకుంటాం. మీ ఫ్రెండ్స్ చేసుకోవటం అని ఏం చేసుకోవటమా అదేంటనేది అంతా మేము చూసుకునేది. అది కానీ అంత ఎక్కువ ఖర్చు కూడా ఏం కాదు, మేము ఎంత అయిందనేది ఏం చూసుకోలేదు. కానీ 0 budget తో లాగిచ్చేసాం. ప్రొడ్యూసర్ అనేది ఉంది మాకు, ఆర్టిస్టే లేదు. మాకు కావాల్సింది ఫీమేల్ ఆర్టిస్టులు కావాలి, ప్రజెంట్ ఆర్టిస్టులు కావాలా. మాకు ఏజ్తో పర్లేదు. మాకు మేము చూస్తుంది ఏంటంటే, నెక్స్ట్ అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఆర్టిస్ట్ దొరికితే వాళ్ళు చేద్దాం. కొంతమంది అడుగుతారు, మా ఇంటి దగ్గర కానీ, మా రిలేటివ్స్ లో కానీ, మా ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ, మమ్మల్ని కూడా పెట్టుకుంటున్నాను, కూడా తీసుకుంటాను, నేను వస్తారని.
నాకు కూడా వాళ్ళని పెట్టి తీయాలని ఉంటుంది. కాకపోతే ఏంటంటే సపోజ్ ఒక స్టోరీ రాస్తాం, ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళాలి, ఆ ట్రావెల్ చేయాలా. ఎందుకంటే మనం పలానా చోట పలానా రోజు మనం షూటింగ్ పెట్టామంటే ఆ రోజు వాళ్ళు రావాలి. మా ఫ్రెండ్ సర్కిల్ మేము తీసిన 4-5 వాళ్ళకి ఒక రోజు రావడం, ఏదో పని పడడం, ఆడటం, అట్లాగా మళ్ళీ బయట రోజులు మళ్ళీ ఫ్యామిలీ రిలేటివ్స్ లో సపోజ్ జాబ్ చేసి అన్నయ్య ఉంటాం ఇక్కడ. సో వాళ్ళు ఒక రోజు సపోజ్ పలానా రోజు మనం షూట్ పెట్టినామన్నా మీరు రావాలని చెప్పంటే వాళ్ళకి ఆ రోజు వాళ్ళు కుదరలేదు అనుకో, వాళ్ళ వల్ల మిగిలిన క్యారెక్టర్స్ ఉంటారు వాళ్ళతో పాటు చేసే కో క్యారెక్టర్స్ మళ్ళీ వాళ్ళ ఒక్కల కోసం మళ్ళీ మొత్తం ఆపాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసుకుంటా వెళ్తున్నాం. ప్రొడ్యూసర్స్ అనేది మాకు ఇంకా రాలేదు. మాకు వస్తే మాకు లెక్కే, ప్రొడ్యూసర్స్ వస్తే మేము మాకు ఇంకా చేసుకోవాలని ఉంటుంది, చాలా చేయాలని ఉంటుంది. బట్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ప్రొడ్యూసర్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఒరే ప్రొడ్యూసరే లేడురా అంటే మళ్ళీ కెమెరా అనేది తీసిరా, కెమెరాతో కాదు, ఏ కెమెరా మా కెమెరాలో తీయాలని ఉంటుంది కానీ కెమెరాలో తీసేంత లేదు మాకు. ఫ్రెండ్లీగా 0 బడ్జెట్లో మొబైల్తో షూట్ చేసాము. అంతా మొబైల్తో ఎలా షూట్ చేసాం, అంత క్లారిటీ ఎలా వచ్చిందంటే ఇదంతా కొంచెం పక్కన పెట్టేద్దాం, ఇది తొక్కదే. సో అసలు నీకు అసలు ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఐడియా ఎలా వచ్చింది? మంచి విషయం. స్టోరీ ఐడియా వచ్చిందంటే చాలా ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే 0 బడ్జెట్. ఇది మైండ్లో పెట్టుకొని 0 బడ్జెట్తో షార్ట్ ఫిల్మ్ చేయాలి, ఒక ½ అన్ అవర్ స్టోరీ రాయాలి, ఎక్కడ ఖర్చు లేకుండా అంత సింపుల్ గా ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళిపోయి అని ఆలోచిస్తా ఉంటే ఐడియా వచ్చింది. మామూలుగా ఫ్రెండ్స్ ఉంటారు. సో ఫ్రెండ్స్ అంటే మామూలుగా మనం గుర్తించేది ఏంటంటే పార్టీలను, ట్రిప్లను, ఎక్సెట్రా గుర్తొస్తుంటాయి. ఎంజాయ్ చేయటం, సిట్టింగ్ వేయటం, ఎక్సెట్రా ఇట్లా అన్ని గుర్తుపెట్టుకొని దృష్టిలో పెట్టుకొని నాకు ఎప్పటి నుంచో కొన్ని సీన్స్ చేయాలి, లైక్ సిట్టింగ్ సీన్స్ కానీ, మన కిల్లర్స్ చూస్తే రైల్వే స్టేషన్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి, ఇంకా పర్ఫెక్ట్ గా రాలేదు, మనకి చేయాలి. సో అట్లా కొన్ని సీన్స్ అనేది నాకు ఎప్పటి నుంచో సీన్స్ చేయాలి, స్టోరీలో లేకపోయినా ఎక్స్ట్రా యాడ్ చేసుకుని చేయాలన్న ఇంతో కొన్ని సీన్స్ ఉంటాయి. బైక్ మీద చేస్తే స్టార్టింగ్ లో మన చిరంజీవి చిరంజీవి మన రోహిత్ అనే క్యారెక్టర్ చేశారు చిరంజీవి. వాడి ఎంట్రీ అనేది బైక్ మీద పెట్టారు. యాక్చువల్ గా ఆ బైక్ అనేది ఆ హీరో అనుకుంటారు బైక్ అనేది అది కాకుండా బుల్లెట్ డ్యూక్ అడ్వాన్స్ ఉన్న బైక్స్ రావాలి. సో మాకు అవన్నీ దగ్గర లేకపోవడంతో వాడికి ఆ ఉన్న బండి ఉన్నాయి, ఒకటి నాది, ఇంకొకటి షాప్ మా ఫ్రెండ్ గారి స్ప్లెండర్, ఇంకోటి నాది మా బండి చూసారు కదా. నా పేరు కూడా అక్కడ షార్ట్ ఫిల్మ్ కనిపిస్తాడు బండి మీద, ఓంకార్ ఫణిధర్ అని. నా పేరు ఫణిధర్ అంటే మా బాబు వాడు ఇద్దరు బండి మీద ఉంటే. సో ఆ 2 బండ్ల మీద ఎక్కడికి పోయినా ఏం చేసినా 2 బండ్ల మీద చేసింది షార్ట్ ఫిల్మ్ మొత్తం షూట్ చేసింది. కెమెరా మొబైల్తో. సో దాని ఎక్విప్మెంట్ అంతా ఏంది అనేది మా దగ్గర ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ మొత్తం కెమెరా స్టాండ్ కానీ, ఆ కింబాల్ కానీ, మొత్తం రిఫ్లెక్టర్స్ కానీ, లైట్ కానీ, మీరు విషయాలు ఇక్కడ కనిపిస్తుంది లైట్ కానీ, మొత్తం ఎవ్రీథింగ్. ల్యాప్టాప్ ఫస్ట్ నాకు ల్యాప్టాప్ బాగా చూపించింది. నాకు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మా ఇంట్లో కంప్యూటర్ ఉంది కాకపోతే, అది 2015 అనుకుంటా. అప్పుడు Windows 7 32 GB ఫార్మాట్ అది దాంట్లో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏది సపోర్ట్ చేయదు. ఇప్పుడు 2015 అంటే దాదాపు 10 years అవుతుంది. 10 years అవుతుంది ఇస్తాను. మరి అప్పుడుది ఇప్పుడు ఎట్లా చేయాలంటే అది ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కనీసం ఇప్పుడు నేను ఓపెన్ చేసి యూట్యూబ్ వీడియోస్ చూద్దామన్నా అది స్టక్ అయిపోతా వస్తుంది, కరెక్ట్గా రాదు. సో నాకు ఉన్నది మా క్లాస్లో భార్గవ్, నేను అప్పటికి మన షార్ట్ ఫిల్మ్ వేసా స్పెషల్ థ్యాంక్స్ లో వెనుకొండ భార్గవ్ తేజ. సో హీఈస్ ద మ్యాన్ బిహైండ్ ద. సో వాటి ల్యాప్టాప్ ఎప్పుడైతే మేము డిసెంబర్ స్టార్ట్ చేసాం అప్పుడు తీసుకున్నాం ల్యాప్టాప్. పడింది జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 months ల్యాప్టాప్ నా దగ్గర ఉంది. సో వాడు అర్థం చేసుకుని కూడా మాకు ఇచ్చాడు. సో వాడు మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఆ ల్యాప్టాప్ ఇచ్చినందుకు రోజులు పెట్టి మళ్ళీ ఆడుకున్నా మళ్ళీ పంపించాను. రీసెంట్గా పంపించా ల్యాప్టాప్ చేసాను మొత్తం అంతా తీసేసుకొని రైస్ చేసుకొని. సో ప్రొడ్యూసర్ లేదు,
కెమెరా కూడా లేదు మాకంతా. మేము రెడీ బడ్జెట్లో, 0 బడ్జెట్లో ఫోన్తో మొబైల్లో షూట్ చేసినాం. అది స్టోరీ ఐడియా కదా, స్టోరీ ఐడియా పడుతుంది. నేనేం చేస్తా బుక్ అనిపిస్తున్నారా అనిపించట్లేదా? స్టోరీ ఐడియా అది మెయిన్ థింగ్ ఏంటంటే 0 బడ్జెట్ అట్లా చేసుకుంటా ఒక రాయాలి ఒక స్టోరీ ఫార్మాట్ లో. యాక్చువల్గా స్టోరీ ఈ ఫార్మాట్ ఎంత వచ్చిందంటే మన సినిమాల్లో చూసుకుంటే 3 యాక్ట్ స్ట్రక్చర్ అని ఉంటుంది. 3 యాక్ట్ స్ట్రక్చర్ లో అది ఫాలో అవుతా ఈ స్టోరీ రాశాను. అంటే 3 యాక్ట్ స్ట్రక్చర్ నేను ఫుల్ గా 3 యాక్ట్ స్ట్రక్చర్ అనేది నేను మొత్తం దీంట్లో అటెంప్ట్ చేయాలి. జస్ట్ బేస్డ్ ఆన్ ద 3 యాక్ట్ స్ట్రక్చర్ కదా ఈ షార్ట్ ఫిల్మ్ అనేది తీసాను. నేను ఇంకా నేర్చుకోవాలి. నాకు జస్ట్ ఆ రిఫరెన్స్ ఆఫ్ 3 యాక్ట్ స్ట్రక్చర్ ఆ బేస్ తీసుకొని అట్లా ఈ స్టోరీని డెవలప్ చేసుకుంటే వెళ్ళాలి. అసలు షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు పేరు అనిపించింది నీకు? సినిమాలు లేక షార్ట్ ఫిల్మ్స్ తెలుసుకున్నా. ఆ థాట్ ఎలా వచ్చింది షార్ట్ ఫిల్మ్స్ తీయాలి, ఇట్లా తీయాలి ఎలా వచ్చింది? ఎందుకంటే నాకు ఊహ చేసినప్పటి నుంచి ఒక స్టోరీ లాగా నాకు నేనే అనుకుంటా ఉంటాను. ఎట్లా వస్తే ఎట్లా మాట్లాడుకొని, ఇట్లా జరిగితే ఇట్లా అయితే ఎట్లా ఉంటాయి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక్కడనే ఒంటరిగా ఉంటా ఇష్టం. ఆ వంటకాలంలో నాకు నేనే మాట్లాడుకుంటా ఇట్లా జరిగిందని ఇట్లా అనుకోవటం. ఒక స్టోరీ నా మైండ్ లో ఆ స్టోరీస్ నాకు నేనే ఊహించుకొని ఉండటం అట్లా గట్టిగా చిన్నప్పటికీ అనిపించేది. అప్పటికి మనం కార్టూన్స్ చూస్తూ ఉంటాం, వాటిని చూసి అసలు ఇన్స్పైర్ కావడం. కార్టూన్స్ చూడడం వల్ల సినిమాలు చూసి ఇన్స్పైర్ కాదు, నాకు నేనే తీయాలి, స్టోరీస్ తీయాలి అట్టగన్నా చిన్నప్పుడే ఫ్యూచర్లో ఎంత కష్టమైనా సరే నేను నేర్చుకొని ఇట్లా స్టోరీస్ తీయాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఉండేది. ఊహ చేసినప్పటి నుంచి తెలిసి చిన్నగా నేర్చుకుంటాం. అప్పటి నుంచి అనుకుంటేనే ఇప్పటికి షార్ట్ ఫిల్మ్ అనేది చేస్తున్నాం. ఇంకోటి, ఇప్పుడు దాకా ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? ఇలాగ ఏం తీశానంటే షార్ట్ ఫిలిమ్స్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అది ఫింగర్ ప్రింట్. అది ఫింగర్ ప్రింట్ 1 year అనుకుంటా, 1 year పైన ఆ ఫింగర్ ప్రింట్ తీయడం బ్యాడ్ లక్ వల్ల అది షూటింగ్ అనేది జరిగింది. అది కెమెరాలో బడ్జెట్ పెట్టుకుని కొద్దిగా మనీ అరేంజ్ చేసుకొని మనీ నేనే దానికి ప్రొడ్యూస్ నేనే చేశాను. దానికి బడ్జెట్ పెట్టుకుని కెమెరాతో షూట్ చేశాను దాన్ని. సో అది కొన్ని కాదు, చాలా కారణాల వల్ల లైక్ ఆర్టిస్టులుగా వాళ్ళకి యాక్టింగ్ రాక, ఆర్టిస్టులు నా ఫ్రెండ్స్కి యాక్టింగ్ రావడం ఇబ్బంది అయ్యి, నెక్స్ట్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల అనేక కారణాలు. అది కూడా 3 యాక్ట్ స్ట్రక్చర్ ఫుల్ డిపెండ్ 3 యాక్ట్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయింది. బిగ్ స్టోరీ అది యాక్చువల్గా 1.5 hour స్టోరీ ఏమంటారు, కానీ 2 parts గా అది కూడా షార్ట్ ఫింగర్ ప్రింట్ అనేది చేద్దాం దిగితే బ్యాడ్ లక్ వల్ల ఫస్ట్ ఫింగర్ ప్రింట్ అనేది అయిపోయినప్పటికీ నేను యూట్యూబ్లో నా 2 videos గ్లిమ్స్ ఒకటి టీజర్ అనుకున్నాను అండ్ పోస్ట్ చేసింది. అది గ్రీన్ స్క్రీన్ మీద చేయాల్సింది చాలా ఉంది, చేసి ఒక షూట్ చేసి ఇంకా చేయాల్సింది ఉంది, చాలా పని ఉంది. దాని మీద ఎడిటింగ్ బేస్డ్ వర్క్ ఉంది, చాలా పెద్ద అది ఫింగర్ ప్రింట్ ఒక సినిమా అయింది, పెద్ద సినిమా అయింది. మా షార్ట్ ఫిల్మ్ గా తీయాలని చేస్తే అది కొద్దిగా బ్యాడ్ లక్ వల్ల అయిపోయింది ఆ షార్ట్ ఫిల్మ్. నెక్స్ట్ వచ్చేసరికి మా కాలేజీలో ఫస్ట్ కి ఒక కాంపిటీషన్ పెడితే ఫ్రెండ్స్ అందరం కలిసి వాళ్ళు బాగా చేశారు. మనం కూడా షార్ట్ ఫిల్మ్ చేద్దాం, అందరూ చేస్తున్నారు, మనం తీసాం కదా ఆల్రెడీ. అది వాళ్ళ ఫ్రెండ్స్ కోసమే ఆ షార్ట్ ఫిల్మ్ అనేది చేసింది. కూడా యాక్చువల్గా ఆ షార్ట్ ఫిల్మ్ కి నేను స్క్రిప్ట్ రాసింది హీరోయిన్ కాలేజీలో ఉంటారు కాబట్టి ఫీమేల్ ఒక హీరో అమ్మాయితో చేద్దామని అనుకుని అమ్మాయి స్టోరీ చెప్పాను. అమ్మాయి క్యారెక్టర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తను కూడా నచ్చి చేస్తానని చెప్పింది. సో ఏ రోజైతే షూటింగ్ ఉందో ఆ రోజు తను రాకపోవటం, అది హ్యాండ్ ఇవ్వటం కొన్ని కారణాల వల్ల
అసలు ఆ మెయిన్ ఐఆమ్ రోషిని అనే స్టోరీకి మీ స్క్రిప్ట్ వర్క్ ఏం చేయాలి యాప్ మీద ప్రింట్ ఎట్లా జస్ట్ నా మైండ్ లో అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనని దాన్ని నేను అప్పటికప్పుడు వచ్చిన ఐడియాని అది పెద్ద స్టోరీ తీస్తే స్క్రిప్ట్ పేపర్ మీద పెట్టి రాస్తే కనుక బిగ్ స్టోరీ ఎట్లా ఉంటుందంటే మన ఎల్సీయు మన లోకేష్ కనరాజ్ డైరెక్టర్ సినిమాలు ఇస్తుంది ఎట్లా ఉంటాయో డ్రగ్స్ పరంగా కానీ ఆ టైప్లో తీసిన షార్ట్ ఫిల్మ్ అది ఆ టైప్ కాదు మనం చూసిన డ్రగ్స్ ఎందుకంటే అది ఒక యాక్చువల్ గా మెసేజ్ స్టోరీ అది మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ కాలేజీలో పిల్లలు ఈ రోజులు ఎలా ఉంటున్నారు స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు ఎలా ఉండకూడదు ఎలా యాక్ట్ అవుతున్నారు దేనికి చేస్తున్నారు అన్నది స్టోరీ అది యాక్చువల్ గా మెసేజ్ ఓరియంటెడ్ గా తెద్దాం అనుకున్నాం కానీ అది ఎందుకు అయింది ఎట్ట అయింది నాకు తెలియదు అది కూడా మొబైల్ తోనే షూట్ చేసింది మొబైల్ తో వేరే కాలేజీలో మొబైల్ వేరే కార్తీక్ అని ఉంటాడు సో వాడు మొబైల్ తో షూట్ చేసాం అది నెక్స్ట్ థర్డ్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసరికి కిల్లర్స్ థర్డ్ షార్ట్ ఫిల్మ్ అదే కిల్లర్స్ షార్ట్ ఫిల్మ్ నిమిషం చూస్తాను అసలు థర్డ్ షార్ట్ గురించి చెప్పాలి మెయిన్గా అది నో ఐడియా ఏమైందంటే ఇది నాకు ఇప్పుడు హాలిడేస్ ఏదో పండగకి హాలిడేస్ వచ్చింది ఒక వరుసగా 3 days ఉంది అప్పటికే ఒక స్టోరీ రాయాలి కూర్చోవాలి అన్న ఇదిలో ఉన్నా నేను చేస్తామంటే బోర్ పెట్టేసింది ఒక 2 days గ్యాప్ వచ్చింది 2 days గ్యాప్ వచ్చింది అది కూడా మొబైల్ తో షూట్ చేశాను అన్ని మొబైల్ ఫస్ట్ ఒక ఫింగర్ ప్రింట్ తప్ప మిగిలిన మొబైల్ నెక్స్ట్ రాబోతున్న షార్ట్ ఫిల్మ్ మొబైల్ తో షూట్ చేసింది సో కూడా మొబైల్ తోనే మా ఇంట్లోనే ఆ నో ఐడియా అనేది ఒక బేస్డ్ నో అది ఎక్కడ నీకు క్యారెక్టర్ మాటలు ఉండదు ఏముండదు జస్ట్ యాక్షన్స్ తో మూకీ డ్రామా మైండ్ లాగా షార్ట్ ఫిల్మ్ నో ఐడియా ఆ టైటిల్ లోనే ఉంది షార్ట్ ఫిల్మ్ మొత్తం ఏం చేశాడంటే నో ఐడియా అది స్టోరీ ఏంటంటే వాడు యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ కి జాబ్ వచ్చి నైట్ డ్యూటీ చేస్తుంటాడు నైట్ షిఫ్ట్ సాఫ్ట్వేర్ జాబ్ నైట్ షిఫ్ట్ నైట్ అంతా వర్క్ చేస్తాడు పక్కన పోతా ఉంటాడు అసలు నేను దాంట్లో చెప్పాలనుకుంది ఏంటంటే నో ఐడియా అనేది ఒక క్యారెక్టర్ కి ఒక జాబ్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తున్నప్పుడు పక్కన పోతా ఉంటాడు సో తన వర్క్ తను చేస్తున్నాడు ఎవరైతే చూసేవారు ఉంటారో షార్ట్ ఫిల్మ్ చూసేవారు ఉంటారు స్క్రీన్ ముందులో పెట్టుకుని సో మీరేం చేస్తున్నారని చెప్పి క్వశ్చన్ వేస్తే అంటే ఆ క్యారెక్టర్ మళ్ళీ ఆన్సర్ వస్తుంది నో ఐడియా అనే ఒక అర్థం చేసుకుంటే టైం పడుతుంది ఆ బోర్డు కొట్టి తీసింది ఎట్లా ఒక 2 days నేనే సొంతగా సెల్ఫ్ వీడియో స్టాండ్ పెట్టేసేసి కెమెరా ఆన్ చేసి చేసింది హౌస్ అది అట్లా అయిపోయింది సో దాని గురించి పక్కన పెట్టేస్తాను కాసేపు నాకు మాట్లాడాలి దాని గురించి నెక్స్ట్ ఫోర్త్ షార్ట్ ఫిల్మ్ గురించి వచ్చేసరికి కిల్లర్స్ యాక్చువల్ గా ఆ స్క్రిప్ట్ అది ఒక 25 minutes స్క్రిప్ట్ అది ఆ స్క్రిప్ట్ రాసి పేపర్ మీద రాసింది ఒక డైరెక్టర్ ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే పేపర్ మీద రాసి ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తే అప్పుడు ద డైరెక్టర్ గోస్ టు సక్సెస్ మాకు మేజర్ మైనస్ ఎక్కడ ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ కి కిల్లర్స్ కి రాసింది ఒకటి అంటే మొత్తం రాసింది పూర్తిగా షూట్ చేయాలి ఎందుకు షూట్ చేయలేదంటే అది కూడా మేము 2 days లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ డే వచ్చేసరికి ఫ్రెండ్స్ అది కూడా హాస్టల్ ఈ షార్ట్ కిల్లర్స్ గురించి చాలా మాట్లాడాలి ఏమైందంటే 2 days లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం 2 days ఎక్కడ కంప్లీట్ చేసాం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ డే రైల్వే స్టేషన్ లో షూటింగ్ చేయాలి యాక్చువల్గా రైల్వే స్టేషన్కి వెళ్ళాము షూటింగ్ చేసుకుంటా మార్కెట్ లో షూటింగ్ చేసి
రైల్వే స్టేషన్కి వెళ్ళాం. కామెడీ ఏమైందంటే బైక్ తీసుకెళ్ళేసి మనోడు వాడు నో పార్కింగ్ లో పెట్టాడు. నేను అప్పటికి అడిగా బైక్ వెళ్తాను అక్కడ బైక్ నువ్వు చూసుకోవాలి నో పార్కింగ్ లో పెట్టు అక్కడ ఎందుకో స్ట్రైక్ అడిగితే ఏ లేదు బాబు పక్కన 2 బదులు ఉన్నాయి వాళ్ళు పెట్టారు కదా మనం పెడదాం అని చెప్పేసి అక్కడ పెట్టేసాడు. సరే మేము అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి చేసుకున్నాం, షూటింగ్ చేస్తున్నాం. దాని బట్టి అయిపోయింది. అక్కడ 2 డైలాగులు కామెడీ డైలాగ్స్ ఉన్నాయి, అయిపోయింది. మాకు టెన్షన్ ఏంటంటే పబ్లిక్ ప్లేస్ గవర్నర్ పోలీసులు అక్కడ రైల్వే స్టేషన్ కాబట్టి పోలీసు మాకు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోలేదు, ఏం లేదు. టెన్షన్ గానే ఆ రైల్వే స్టేషన్ లో షూటింగ్ చేసాం. రైల్వే మొత్తం బయటకు చదువుకొని అయిపోయింది. బయటకు వచ్చేసరికి మా మేసీలను బయట ప్లస్ పక్కన ఉన్న 2 బైకులు మొత్తాన్ని కలిపి చేసి ఇందా చేసిందా అని చెప్పి లోపలికి వెళ్ళి ఎవరడగాలి అర్థం కాక పక్కన చూసి అబ్బాయి మీ బడులకే ఆయన పోలీస్ అయినా చేసి వెళ్ళిపోయాడు అంటే అతనికి షాక్. అసలు ఏంది పోలీస్ ఏంది చేయలేదా అనిపిస్తే ఆయన పోలీస్ కానిస్టేబుల్ పక్కన ఉంటే వచ్చాడు. చూసి బళ్ళు మీ అని అడిగాడు. మా అంటే అయితే లో పార్కింగ్ లో పెట్టిన అబ్బాయి చూసుకునే పని లేదా అటువంటి పెట్టేస్తారు మీరు లో పార్కింగ్ అని పెద్ద బోర్డు ఉంది అన్నాడు. బోర్డు చూస్తే గోడ మీద పేపర్ లో జిరాక్స్ చేసింది నో పార్కింగ్ అని చెప్పి ఆలోచించింది. అది ఎవరు జరపలా చూసింది. అది నేను అప్పటికి అడిగా తీసుకుపోయి దానికి కింద రెగ్యులేటర్ ప్లగ్గులు తీసుకెళ్ళిపోయారు. వేసింది పక్కన రైల్వే స్టేషన్ లో పోలీస్ స్టేషన్ ఉంది. లోపలికి వెళ్తే అది ఎస్ఐ గారితో మాట్లాడి కొద్దిగా ఒక 2 hours అటు ఇటు అయ్యి దానికి కొద్దిగా ఫైన్ పెట్టాం. ఆ ఫైన్ పెట్టి ఎట్లా చేసుకుని వచ్చాను. ఫస్ట్ డే అట్లా అయిపోయింది. సెకండ్ డే వచ్చేసరికి మొత్తం ఒకటే చోట షూటింగ్. నెక్స్ట్ డే షూటింగ్ చేద్దాం అంటే కంటిన్యూస్ గా నెక్స్ట్ డే వచ్చి నెక్స్ట్ వీక్ లో అంటే అది సండే షూటింగ్ పెట్టుకున్నాం. సాటర్డే కోరుకున్నాం. సాటర్డే పెట్టుకుంటే సండే సరిపోయేది. అప్పుడు అనుకున్నది మొత్తం తీసేవాళ్ళం. సాటర్డే కోరకపోయినా సండే తీసుకున్నాం. సండే ఖచ్చితంగా ఎంతకన్నా అవ్వబట్టాలి ఎంత లేట్ అని. ఎందుకంటే అది బ్లడ్ సీక్వెన్స్ తో కూడింది. ఆ కిల్ గడితో బ్లడ్ సీక్వెన్స్ కూడింది. బ్లడ్ అయితే అది మార్నింగ్ ఫస్ట్ సీన్ బ్లడ్ సీక్వెన్స్ చేస్తే ఈవినింగ్ దాకా బ్లడ్ సీక్వెన్స్ కూడా ఉంటాం. వీళ్ళు అయ్యేది కాదు. ఏదైతే నేను అఖిల భాష ఉంటూ రూమ్ లో కింద కూర్చొని ల్యాప్టాప్ చూస్తాను, వాడు ఫోన్ మాట్లాడుతున్నాను, వాడు చాటింగ్ చేస్తాను కూర్చొని రాస్తా ఉంటే అది ఫస్ట్ మేము అది చేసాం. అదంతా అయిన తర్వాత లంచ్ కూర్చొని లంచ్ వేసిన తర్వాత నుంచి బ్లడ్ సీక్వెన్స్ స్టార్ట్ చేసాం. ఆ బ్లడ్ సీక్వెన్స్ కూడా మేము మాకు ఎప్పుడు స్టార్ట్ చేసామంటే మేము 5 కనుకుంటా లంచ్ దిగింది. మొత్తం షూటింగ్ అంతా అయిపోయి ఆ రూమ్ లో మేనేజర్ రూమ్ నుండి గుర్తొచ్చింది. ఫస్ట్ రైల్వే స్టేషన్ లో షూట్ చేసినప్పుడు అది ఒక రూమ్ లో అపార్ట్మెంట్ మా ఫ్రెండ్స్ అఖిల్ గారు ఉండే రూమ్ లో షూట్ చేసాం. అది ఒక రూమ్ లో షూట్ చేసాం. మళ్ళీ ఒక 1 week గ్యాప్ వచ్చేసరికి ఆ రూమ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఆ రూమ్ ఓనర్కి ఏదో వాటర్ దగ్గర ప్రాబ్లం వచ్చి గొడవ అయితే వాళ్ళు అక్కడి నుంచి వెకేట్ చేసేసి వేరే రూమ్కి వెళ్ళిపోయారు. వేరే అపార్ట్మెంట్ లో వేరే రూమ్ చూసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోతే నాకు అసలు అర్థం ఇంటి రూమ్ చేంజ్ అయ్యేది ఇప్పుడు ఎట్లా చేయాలా, ఒకసారి రూమ్ పడితే ఎట్లా దాంట్లో షార్ట్ ఫిల్మ్ మొత్తం దాంట్లో షూట్ చేసాం, నెక్స్ట్ దాంట్లో షూట్ చేస్తాం. అయింది నాకు మైండ్ అంతా ఇది క్లమ్జీలో ఉన్నా. అప్పటికి ఇంకోటి ఏంటంటే షూట్ అయితే నేను అప్పటికి ఈ ఫోన్ లో ఈ రెడ్మీ మామూలు ఈ ఫోన్ వాడేవాడిని. తర్వాత నేను కొత్త మొబైల్ కొనుక్కున్నా. సగం వాడికి ఈ ఫోన్ లో షూట్ చేసింది, ఆ రైల్వే స్టేషన్ లో ఆ వాడికి ఈ ఫోన్ లో మొబైల్ షూట్ చేసింది. ఏదైతే మన కొత్త రూమ్ ఏదైతే ఉందో అఖిల్ గారిని ఎప్పుడు చేసేది ఆ క్లైమాక్స్ మొత్తం కలర్స్ లో వాళ్ళ కొత్త రూమ్ లో షూట్ చేసిన అంతా. అది కూడా కొత్త మొబైల్ తో అప్పుడే మన ఫిల్మ్ గారు తీసిన షార్ట్ ఫిల్మ్ తీసిన మొబైల్ తో షూట్ చేసాం. మొబైల్ కొని ఉన్నాను షూట్ చేసింది. అట్లా విజువల్స్ తేడా వచ్చింది, మొత్తం అంతా బాగా వచ్చింది. సో అట్లా రాసుకుందంతా ఆ రోజు టైం అనేది చాలా తక్కువ ఉండేసరికి నెక్స్ట్ వీక్ మండే నెక్స్ట్ డే మిడ్ ఉంది. మాకు మిడ్ ఉండేసరికి మిడ్ ఉంది. ఎందుకంటే బ్లడ్ సీక్వెన్స్ మళ్ళీ అట్లే యాక్సిడెంట్ రావడం మళ్ళీ రాదు. యాక్చువల్గా రాసుకుంది నేను
పొడిస్తే ఇక్కడ పొడిస్తే బ్లడ్ వచ్చి స్టమక్ పడాలా, అది తీసేసాం, స్కిప్ చేసేసాం. తీస్తే బ్లడ్ అనేది పక్కకి చిందింది. ఆ చిందింది నేను ఎడిటింగ్ లో చేశా. పొడిచేది తీసేది ఎడిటింగ్ లో ఆ బ్లడ్ కానీ అంతా చేసి యాక్చువల్ గా తీస్తే ఆ బ్లడ్ అనేది అట్లా వాటర్ కనుక మనం పైకి పడి చెట్టకైతే ఇట్లా పడతాయో అట్లా బ్లడ్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా పడేది చేయాల్సింది. మిస్ అయింది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు పొడిచేటప్పటికి ఆ ఉండే ఏరియా ఏదైతే ఉందో కిచెన్ మొత్తం కింద అంతా ఫ్లోర్ మొత్తం బ్లడ్ ఉండాలి. ప్లస్ నేను ఉన్న చోట మొత్తం నా ఒంటి మీద నా బ్లడ్ అంతా నా ఒంటి మీద తీసి మొత్తం కింద కారిపోయి ఆ కిచెన్ మొత్తం సరౌండింగ్స్ మొత్తం బ్లడ్ ఉండిపోయి చాలా రాసుకున్నా. చాలా ఉంటుంది వాడిని ఎంత హింసగా చంపడం, ఎంత హింసగా ఉంటుందంటే ఎంత రాశానంటే వాడు అట్లా పొడుస్తా ఉంటే వాడు ఇట్లా పట్టుకొని కొనకూడదు ఇట్లా పుట్టుకుంటా ఉంటాడు. అప్పటికి నాకు వాడు ఆ క్యారెక్టర్ ఉన్న కోపానికి వాడిగా బతిగా ఉన్నాడు అన్న ఇందులో అప్పుడు ఎట్లా రాస్తున్నాడంటే ఆ జాబ్ అట్నే తీసుకొని చెవులో ఏదో ఉందో వాడు ఉన్న కోపాన్ని ఏదైతే పలానా అమ్మాయిని ఎట్లా చేసేవారని చెప్తా ఇట్లా చెవులో చాకు పెట్టేసి చిన్నగా సరిగా ఇట్లా పెట్టేసి ఇట్లా కొడతాడు. ఆ చాకు అనేది చెవులు దిగిపోతాడు, అట్లా షర్ట్ అయిపోయి చిన్నపోతాడు. చాలా రాసుకున్నాను, చాలా దారుణంగా రాసుకున్నాను, బాగా వైల్డ్గా రాసుకున్నాను. ఎందుకంటే నాకు అటెన్షన్ రావాలి, చూసే వాళ్ళకి అంత ఘోరంగా తీసారేంది, ఇంత ఇదిగా తీసారేంది, అటెన్షన్ రావడానికి అంత రాసుకున్నా. అప్పటికి ఒక షాట్ ఉంటుంది, వాడిని అఖిల్ గారిని ఇట్లా పట్టుకొని గోడకి వేసి గుద్దేది. ఆ గుద్దుతా ఉంటే యాక్చువల్ గా ఏంటంటే ఆ గుద్దేది కూడా చాకు గోడగా పెట్టేసి ఒక చేతితో చాకు పట్టుకొని ఇంకో చేతితో వాడు హెడ్ తల పట్టుకొని అట్లా తల పట్టుకొని ఎనమాల చాకు ఉంటుంది మెడకేసి అట్లా అట్లా వేసి గుద్దుతా ఉంటే చాకు అనేది లోపలికి ఇంజెక్ట్ అవుతా బయటకు వస్తా, ఇంజెక్టర్తో బయటకు వస్తా, బ్లడ్ అనేది కారుతా ఉంది. అంత దారుణంగా రాసుకున్నంత దారుణంగా అంటే అంత రాసుకున్నా, అంత ఇదిగా రాసుకున్నది కూడా మేము షూట్ చేయాలి. ఎందుకంటే మాకు టైం లేదు, దెర్ ఇస్ నో టైం ఫర్ దట్. ఎందుకంటే అప్పటికి అంత షూట్ చేసి 2 hours లోనే ఆ బెడ్ సీన్స్ మొత్తం మేము షూట్ చేసింది. 2 hours లో అప్పుడు 6 స్టార్ట్ చేసాం, 8 కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మేనేజ్ ఏంటంటే మేమందరం ఒక చోట ఉండేవాళ్ళం కాదు. నేను ఎక్కడి నుంచి నష్టపెట్టాలి మళ్ళీ అఖిల్ భాష రోజు సత్యపల్లి నుంచి రావాలి, చిన్న అనేవాడు ఇంకా పైకి వెళ్ళాలి, బెల్లంకొండ రావాలి, అక్కడి నుంచి రావాలి, మళ్ళీ బస్సు ఉండవు. అప్పటికి 8 అయిపోయింది, లాస్ట్ బస్సు ఎక్కిచ్చేసి నేను మళ్ళీ వచ్చేసి అప్పటికి నేను మనం ఇంకా క్లైమాక్స్ రాయలేదు పూర్తిగా, షూటింగ్ చేయాలి చాలా ఉంది అది అంటే మా వీళ్ళందరూ అన్నారు ఏం కాదు బాబా అయిన తోడికి ఇచ్చేసేసి ఇబ్బంది ఉండదు, చాలా చేసాం చాలా మాత్రం కాదు అది ఇది అన్నారు. నాకు సరే ఉండబెట్టలేక ప్లస్ దానికి మైనస్ ఎక్కడైనా డబ్బింగ్, ఇంకో మైనస్ డబ్బింగ్ దగ్గర అయింది. ఏమైంది అక్కడ షూటింగ్ లో రాసుకున్నది వాళ్ళ షూటింగ్ లో వాళ్ళకి 100% చెప్పారు. ఇక్కడ డబ్బింగ్ దగ్గరికి వచ్చేసరికి పేపర్ మీద ఏదైతే రాశారో అవి చెప్పారు. మరి అక్కడ ఉన్నాయి వేరు, అక్కడ చెప్పింది వేరు, వీడియోలో ఉన్నది వేరు, వీళ్ళకి ఆడియో చెప్తున్నది వేరు. యాక్చువల్ గా ఆ రోజు ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి ల్యాప్టాప్ లో పెట్టుకొని చూసుకుంటే చెప్పాలి. ల్యాప్టాప్ తీసుకుని వాళ్ళకి వేరే వాడి ల్యాప్టాప్ లో చేసింది. ఆ ల్యాప్టాప్ వేరు, ఈ ల్యాప్టాప్ వేరు, ఈ పీకర్ చేసిన ఆ ల్యాప్టాప్ వేరు, ఆ కిల్లర్స్ చేసిన ల్యాప్టాప్ వేరు, వేరే వాడిది ఇది వేరే వాడు. అయితే ఆ ల్యాప్టాప్ కనుక తేడా కనుక ఫుటేజ్ అంతా దాంట్లో ఉండేసరికి మేము ఏం చేసామంటే సార్ ఫుటేజ్ లేకపోతే మన దగ్గర స్టోరీ స్క్రిప్ట్ ఉంది, డైలాగ్ కూడా గుర్తున్నాయి, కొన్ని వరుసగా చెప్పుకుని వెళ్ళిపోదాం, ల్యాప్టాప్ ఎక్స్ట్రా పడుతుందని ఏదో ఒక రోజు చూసుకొని ఒకసారి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయి అందరు గ్యాదర్ అయిపోయి అక్కడ డబ్బింగ్ చెప్పుకుంటా చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో తర్వాత నాకు బాగా బాధేసింది ఎక్కడంటే కిల్లర్స్ ఎడిటింగ్ వచ్చినప్పుడు డబ్బింగ్ లో ఒకటి వస్తుంది, వీడియోలో ఒకటి వస్తుంది, చిరాకు పుట్టింది. ఎందుకు ఇట్లా అయింది అసలు, ఏదో అసలు రాలేదు చేయలేదు బాగానే ఉంది, పర్లేదు చేసిందన్నా కొద్దిగా పర్ఫెక్ట్ చేద్దామంటే వీడియో ఒకటి వస్తుంది, వీడియోలో ఒక మాట్లాడుతున్నాడు, ఆడియోలో ఒకటి మాట్లాడుతున్నాడు, చేసేది లేక దాన్ని కష్టము, దాన్ని చేసి వదిలేసి అయిపోయింది. రిలీజ్ ముందే తెలుసు నాకు
బాగుండు, ఏదో హైప్ ఉంటుంది కనీసం దాని మధ్యన మాట్లాడుకుంటారు లేదని చెప్పి అది నేను ఎడిటింగ్ చేసి ఆ బ్లడ్ పొడిచి తీసేది అక్కడ అంతా ఎడిటింగ్ చేసింది చేసి యాక్చువల్గా నెక్స్ట్ మా 5th ఫిలిం దేని మీద అనుకుంటే, సో ఈ 4 షార్ట్ ఫిల్మ్ బేస్ చేసుకొని ఎట్లకైనా డ్యూరేషన్ పెంచుకోవాలి. అప్పటిదాకా మా ఇంటెన్షన్ ఏంటంటే చూస్తారో లేదో అని చెప్పి 10 to 15 minutes పెట్టుకునేవాళ్ళం. చూస్తారో లేదో 10 to 15 minutes అయితే మ్యాక్సిమం చూడవచ్చు, ఎందుకంటే పెద్ద లెంతీ కూడా కాదు, 10 to 15 minutes చూస్తారు అన్న ఇదిగో చేసేవాళ్ళం. దాన్ని ఏం చేసామంటే ఇంక్రీజ్ టు హాఫ్ అన్ అవర్ ఎక్కడన్నా పెంచాలి, ఖచ్చితంగా చూస్తారు చూడాలన్న ఇంటెన్షన్తో నేను పెంచేదాన్ని. ప్లస్ మరి స్టోరీ డ్యూరేషన్ పెరిగినప్పుడు దాంట్లో క్యారెక్టర్ లెంగ్స్ ఎక్కువ ఉంటాయి, లొకేషన్స్ ఎక్కువ ఉంటాయి. లొకేషన్స్ కూడా తక్కువ రాసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ పెట్టాను. ఎందుకంటే చెప్పే కదా కొన్ని సీన్స్ అనేది నేను ఎప్పటి నుంచి చేయాలని ఉంటాయి. నేను ఎప్పటికీ ఇంకా పక్కన చేయాలి, ఇంకా చేయాలి. ప్లస్ ఏంటంటే ఈ దీంట్లో వస్తే కూడా కొన్ని సెల్ఫ్ షూటింగ్ చేసాను. నేను వీడియోస్ మేకింగ్ వీడియోస్ వచ్చినాయి కదా, ఆ మేకింగ్ వీడియోస్ చూసేవాళ్ళం. చూస్తే కొన్ని సెల్ఫ్ మేమే కెమెరా స్టాండ్ పెట్టేసి వదిలేసుకుని ఏదైతే 6 members ఉన్న చోట లేదా 5 members ఉన్న చోట అందులో స్క్రీన్ మీద కనిపిస్తా ఉంటాం. కెమెరా ఉంటే కెమెరా ఓడి జస్ట్ నేనే ఆన్ చేసి చూడటం, ప్లేస్ దగ్గర నుంచి చేయడం, అది వెళ్ళిపోయి ఆఫ్ చేయడం అట్లా చేసేవాళ్ళం. సో అట్లా బేస్ చేసుకుని క్యారెక్టర్ లెంత్ పెంచి ఒక్కొక్కడికి క్యారెక్టర్స్ దాకా అంటే పాత చూసుకుంటే ఎవరి క్యారెక్టర్ ఏందో, వాడి నేమ్ ఏందో, వాడి క్యారెక్టర్స్ ఎట్లుండో ఏందో ఏది ఉండేది కాదు. వచ్చాడు చేసుకున్నాడు వెళ్ళిపోయాడు, ఎందుకు ఇచ్చాడు ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు వాడెవడు ఏంది అనేది ఇంత ఇంటెన్స్ గా ఇంత ఐడెంటిఫికేషన్ గా ఉండేది కాదు. దీనికి ఏం చేసింది పర్టికులర్ గా కూర్చొని ఇవన్నీ బేస్ చేసుకుని, సో ఒక క్యారెక్టర్ ఉందంటే వాడికి నేమ్ ఇచ్చి వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏది ఎస్టాబ్లిష్ చేసింది. మొదలుగా సపోజ్ మన అఖిల వాడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వెళ్ళిపోతూ ఉంటుంది, ట్రైలర్ లో వచ్చింది, మన దిడ్డు కూడా వచ్చింది. సపోజ్ చిన్నగా తీసుకుంటే వాడు క్యారెక్టర్ ఇచ్చేసారు పిత్రి అని. పిత్రి అని ఇచ్చేవాడు చిన్నప్పటి నుంచి. పిత్రి అని చెప్పి వాడు క్యారెక్టర్ ఇచ్చేవాడిని, వాడు ఎట్లా కూడా చెప్పాను డిస్కస్ చేసి వాడు చేత అట్లా ప్రతి ఒక్క ఉన్న 5 డిఫరెంట్ గా ఇచ్చేసాను. రాశాను, క్యారెక్టర్స్ రాశాను, వాళ్ళకి సపరేట్గా రాశాను, చేయించాను. అంతా మళ్ళీ ఏంటంటే ఎక్కువగా యాక్టింగ్ స్కోప్ ఉన్నాయి కాదు, క్యారెక్టర్స్ కూడా ఎక్కువ యాక్టింగ్ స్కోప్ తో రాయించాలి. న్యాచురల్ గానే వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటారో అట్నే డైలాగ్ రాశారు. పెద్ద రాయాలంటే అంత యాక్టింగ్ స్కోప్ ఉండాలంటే, ఇప్పుడు మేము చేస్తుందంటే మా ఏజ్ సర్కిల్లో ఒక 20 to 25 బిలో మీ యాక్టింగ్ స్కోప్ రావాలి అంటే, ప్లస్ యాక్టింగ్ స్కోప్స్ ఎప్పుడు వస్తాయంటే సీన్స్ లో లవ్ సీన్ ఉన్నప్పుడు, సాడ్ సీన్స్ ఉన్నప్పుడు, అట్లాంటి వాటి యాక్టింగ్ స్కోప్స్ ఉంటాయి. ఎందుకంటే సాడ్ ఉన్నప్పుడు యాక్టింగ్ రావాలి, నెక్స్ట్ యాంగ్రీ ఫైటింగ్స్ ఉన్నప్పుడు యాక్టింగ్ స్కోప్ వస్తుంది. అట్లా నీకంటే ఇప్పుడు చూసుకుంటే వాళ్ళందరూ ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి పెద్ద యాక్టింగ్ స్కోప్ అనేది ఉండదు. ఎందుకంటే అందరూ క్యాజువల్ గా ఉంటారు, నార్మల్ గా ఉంటారు. యాక్టింగ్ స్కోప్ ఎప్పుడు వస్తుందంటే మోర్ దెన్ ఉన్నారు. ఒక సపోజ్ ఒక ఫాదర్ క్యారెక్టర్ వస్తుంది అనుకోండి, ఆ ఫాదర్ క్యారెక్టర్ కి ప్లస్ వాళ్ళ సొంతం వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కామన్ చేసి అప్పుడు యాక్టింగ్ స్కోప్ ఉంటుంది. ఈ ఫ్రెండ్ సర్కిల్ లో యాక్టింగ్ స్కోప్ అనేది చాలా తక్కువ. అది మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టింగ్ స్కోప్ చాలా తక్కువ. కానీ అప్పటికి ఫ్రెండ్స్ అంటే అనుభవం ఉండేసరికి ఒక డైలాగ్ సపోజ్ ఏదో ఒకటి తప్పు చెప్పాడు, ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్పాడు అనుకో, ఇంకా దాని వరకు నువ్వు ఆడుతూ ఉంటాడు. అప్పుడు ఏమైంది, ఆ డ్యూరేషన్ అనేది పెరిగింది, టైం అనేది షూటింగ్ కాకుండా ఎక్స్ట్రా అవర్స్ కోసం వెళ్ళిపోతా ఉంటుంది. అట్లా చాలా జరిగింది, మీ వీడియోస్ చూసుకుంటే అర్థం అవుతుంది. సో ఇట్లా ఇవన్నీ బేస్ చేసుకొని ఈ షార్ట్ ఫిల్మ్ అనేది క్రియేట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ మా అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. సో కొద్దిగా టైం తక్కువ ఉంది, అవి కూడా హాఫ్ అన్ అవర్ తప్పకుండా ఇట్లాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటూ వస్తాం. సో మిస్టేక్స్ అనేది గుర్తొచ్చింది, మేము చూసే వాళ్ళకి అర్థం కాదు. షార్ట్ ఫిల్మ్ చూసే వాళ్ళకి కంటెంట్ ఏంది, ఎట్లా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది అని చూసుకుంటారు. కానీ మేము రిలీజ్ అవుతుంది ఎక్కడి నుంచి అంటే, ఫస్ట్ ఫింగర్ ప్రింట్ దగ్గర నుంచి చూసుకుంటే, ఫింగర్ ప్రింట్ దగ్గర నుంచి బిల్ తర్వాత చూసుకుంటే ఈ ఇంక్రీజింగ్ స్టెప్ బై స్టెప్ మాకు తెలిసి
చాలా వాటికి మేము ఇంగ్లీష్ తీసుకుంటూ వచ్చాం. ఎట్లాగంటే నేను చెప్తా. ఫింగర్ ప్రింట్ పక్కన పెట్టేస్తే ర్యామ్ రోషన్ తీసుకుంటే అంతా స్క్రీన్ వెళ్ళిపోతా ఉంటుంది. ర్యామ్ రోషన్ వస్తాడు, చేసుకుంటాడు, పని చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొకటి వస్తాడు, వాడి వస్తాయి, కొద్దిగా అక్కడ డబ్బింగ్ మార్క్స్ ఉంటాయి, వెళ్ళిపోతాడు. స్పీడ్ గా కట్ చేసుకుంటా వెళ్ళిపోతాం. సో దాని నుంచి నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఆయన నో ఐడియా చేస్తే కిల్లర్స్ వచ్చేసరికి ఏంటంటే ఒకడు వస్తాడు, వాడికి ఫస్ట్ ఓపెనింగ్ సీన్ ఏంటంటే వాడితో నిద్రపోతామంటే వాడు క్యారెక్టర్ నుంచి ఫోన్ వస్తాడు, వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, మాట్లాడతాడు, సార్ పలానా దగ్గర రా అని చెప్పి ఒక ఎందుకు వెళ్తున్నాడు, రైల్వే స్టేషన్ ఎందుకు వెళ్ళాడంటే వాడు ఫోన్ వస్తుంది, వాడికి ఇట్లా పలానా వాడు నుంచి వస్తాడు, వేరే ఫ్రెండ్ వేరే ఊరు నుంచి వస్తాడు రైల్వే స్టేషన్ కి, వాడు ఫోన్ చేసి రమ్మన్నాడు. సో బ్రేక్ వేసుకుని మార్కెట్ లో నుంచి రైల్వే స్టేషన్ వెళ్తాడు. ఇది స్టోరీ. ఆ లైన్ వాడికి అట్లా ఇంక్రీజింగ్. అక్కడ ఏం చేసుకున్నామంటే మా ఫ్రేమ్స్ ఏదైతే ఫ్రేమ్ మొదటి ఎలివేషన్ లో ఉండాలి, ఎంత ఫ్రేమ్, ఎంత లాంగ్ ఫ్రేమ్స్, షార్ట్ ఫ్రేమ్స్, క్లోజర్ ఫ్రేమ్స్, లాంగ్ లెంత్ ఫ్రేమ్స్ పెట్టుకోవడం, క్లోజర్ పెట్టుకోవడం, అట్లా అక్కడ ఏం చేసామంటే ఫ్రేమ్స్ అనేది చేసుకున్నాం. ప్లస్ డబ్బింగ్ ఎట్లా చెప్పాలి, దానికి బాగా కష్టపడ్డది ఎక్కడంటే డబ్బింగ్ దగ్గర కష్టమైంది. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి మేము స్టోరీ నేర్చుకున్నాము, డైలాగ్ రాయడం పెరిగింది, డ్యూరేషన్ పెరిగింది, మొత్తం అంతా పెరిగింది. డబ్బింగ్ కొద్దిగా ఈజీ అయింది, యాక్టింగ్ స్కోప్ కూడా ఈజీ అయింది. కెమెరా వల్ల స్టార్టింగ్ లో ర్యామ్ రోషనీకి కింద మీద కూడా చేశారు, కెమెరా ముందు రాకపోవడం, మామూలు చేయడం. ఎందుకంటే నా ఎడిటింగ్ లో కూడా నాకు ఎడిటింగ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ లో చేసిన ఇది ఫింగర్ ప్రింట్ కూడా ఎడిటింగ్ చేసుకున్నాను. ఆ ఫింగర్ ప్రింట్ లో ఆ ఎడిటింగ్ చూడండి, ఆ ఎడిటింగ్ చూడు నువ్వు, ప్లస్ ఇప్పుడు తీసిన దీని ఎడిటింగ్ చూడు ఎంత తేడా ఉందో. ఆ వీడియో క్వాలిటీ కానీ, ఎడిటింగ్ కానీ, వాయిస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాని గురించి ఒకటే ఎవరు చూసుకుంటే మీకు ఫ్రెష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ యూజ్ చేయాల అంటే వినపడచ్చు ఎక్కడ ఉంటాయి, కానీ ఎక్కడ యూజ్ చేయకుండా ఏ ఒక్క బీజిఎం కూడా ఒక సీన్ లో ఉన్న బీజిఎం ఇంకో సీన్ లో ఎక్కడ వినపడదు, ఎక్కడ రాదు. అంతా ఫ్రెష్ బీజిఎంస్, ఫ్రెష్ సీన్స్ కి ఫ్రెష్ బీజిఎంస్ ఉంటాయి, ఎవరికి వాళ్ళకే ఉంటాయి, ఎక్కడెక్కడ కంటిన్యూషన్ ఉంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ఏంటంటే ఫిల్టర్ వచ్చేసరికి ఏంటంటే కంటిన్యూస్ గా సీన్స్ ఉంటాయి, కంటిన్యూస్ సీన్స్. కిల్లర్స్ చూసుకో షార్ట్ మధ్యలో అర్థం కాదు. అట్లాగంటే అఖిల భాష అనేవాడు నిద్రపోతాడు, ఒకసారి లెగుస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ షారుఖ్ అఖిల్ వాళ్ళ కిచెన్ రూమ్ లో బ్లర్ అవుతా ఒకసారి అఖిల్ వస్తాడు, మళ్ళీ బ్లర్ అవుతా ఒకసారి షారుఖ్ వస్తాడు. అది ఎందుకనేది రాసుకున్నది ఏది చెప్పట్లా, పూర్తిగా రాసుకున్నది నీకు షూటింగ్ చేయలేకపోయావు. అట్లా చూస్తే ఆ స్క్రీన్ చూసేసరికి అర్థం కాదు చాలా వాటికి. అట్లా కంటిన్యూస్ గా లేకపోవడం, మిస్టేక్స్ అవ్వడం, అట్లా జరిగింది. ఎన్ని ఓవర్కమ్ చేసుకుంటా ఈ షార్ట్ ఫిల్మ్ లో చూసుకుంటే చాలా వాటికి మాకు తెలియకుండా మేమే ఇప్పుడు అయిపోయాం. అది మాకు తెలిసి చాలా బాగుంది. నెక్స్ట్ పెట్టుకుందాం. చూసాను బాబా, ఇప్పుడు మామూలుగా షార్ట్ ఫిలిం అంటే అదే చేయొచ్చు అనుకున్నాను. నేను మీకు వీడియోస్ చూసిన తర్వాత అసలు ఇంపాసిబుల్. మరి జీరో బడ్జెట్ లో ప్రొడ్యూసర్స్ అయితే చేసేయచ్చు, ప్రొడ్యూసర్, కెమెరా, డైరెక్షన్స్ అని. నువ్వు ఒక్కరిపై సింగిల్ టేక్ లో అట్లా చేయడం, ఎడిటింగ్ అంటే నువ్వే ఎడిటింగ్, నువ్వే డైరెక్షన్, నువ్వే కెమెరా అంటే చాలా కష్టం. ఇప్పుడు అర్థమవుతుంది అది ఎంత కష్టమో. నేను మామూలు అనుకున్నా ఏముంది కానీ. ఓకే బాబా, నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ క్వశ్చన్స్ చూడదామని అనుకున్నాను. ఓకే, నువ్వు ఆపమన్నావు కదా, ఓకే సరే. ఇది నేను పార్ట్ 1 వేసుకుంటాను. పార్ట్ 2లో ఇంకో 2-3 days టైం తీసుకుని పార్ట్ 2 చేద్దాం, ఓకేనా? ఓకే గైస్, ఇది మన ఇంటర్వ్యూ. ఈరోజు నేను మా బావతో చేశాను అబౌట్ హిస్ షార్ట్ ఫిలిమ్స్. సో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అప్కమింగ్ షార్ట్ ఫిలిమ్స్ కూడా చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, స్టే ట్యూన్ టు అంజనీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మంజునాథ్ దినేష్. థ్యాంక్ యూ.